చూడండి నన్ను బ్లాక్ చేసి కెమెరా ఆఫ్ చేసేసి మళ్ళీ మమ్మీ టూ మచ్ పర్మిషన్ లేకుండా ఎందుకు తీసావు? అంతే పడ్డదండి కాళ్ళు. ఏమైంది చెప్పు, బాగు మాట్లాడు, చెప్పు ఏమైంది? లిగ్మెంట్ టేర్ అయింది. Morning everyone, my name is Yusuf. Today I'm going to talk about Dandiman. వాళ్ళ కోసం ఇంత చేస్తాము, వాళ్ళు చదవకపోతే ఎక్కడో మనకు బాధగా ఉంటుంది. చదివి వాళ్ళు ర్యాంక్స్ తెచ్చుకోవాలని కాదు, కానీ బాగా చదివితే చాలు అనేసి. సో చదువుతుంటే ఒక ఆనందం అనమాట. ఓ థ్యాంక్ గాడ్ మన కష్టానికి వాళ్ళు బాగా చదువుతున్నారని. నన్ను చూసి కూడా మొహలా తిప్పేశారు. వాకింగ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ ప్రౌడ్లీ అనమాట. మమ్మీ కంటే ఎక్కువ బిల్ చేశారు. ఏదో నేను పెద్ద చేసినా కదా. మీరు ఒక అన్నలా అన్వర్ని, తవసు మీ చెల్లెలా అలా ప్రేమగా చూసుకుంటారు సమీరాని, నన్ను, అందరినీ. దేవుడు కోరుకుంటే మళ్ళీ ఓకే అనుకుంటే మళ్ళీ నేను ఉమ్రా వెళ్ళేసి రావాలని కోరిక అనమాట. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. ఎస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు రెడీ అయిపోయాను. సారీ, పక్క నుంచి మీకు బిగ్ బాస్ సౌండ్. మా తవస్సు బండి పొద్దునే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 9 o'clock నౌ. పొరపాటున రాత్రి మిస్ అయితే అది చూడకుండా పడుకోదు అసలు. బంద్ చేస్తావా, నేను లాక్ చేస్తున్నా, అప్పు కారా. ఏమవుతుంది బిగ్ బాస్ చూడకపోతే? ఏదో అది ఒకటి ఉంటది, ఓసిడి లాగా బిగ్ బాస్ అది ఉంటది. ఓన్లీ ఐ అండ్ సమీరా కెన్ అండర్స్టాండ్ అండ్ బిగ్ బాస్ ఫ్యాన్స్. సమీరాకి అక్కడ ఏదో రావట్లేదంటే, ఏం రావట్లేదు అది ఛానల్ డిజ్నీ హాట్ స్టార్ రావట్లేదంట. ప్రమో అయినా చూస్తుందంట యూట్యూబ్ లో. అసలు ఎట్లా అయిపోతుందంట తనకి చూడకపోతే, ఏంటో ఫీలింగ్ అంట దుబాయ్ లో ఉండి. బట్ దిస్ ఇస్ ద వర్స్ట్ సీజన్, ఐ డోంట్ నో. ఆయన చూస్తున్నారు. ఎస్, అంటే అది పక్కన ఇంట్లో గొడవలు అయితే వెళ్ళి చూస్తాం చూడండి, అలా కనిపిస్తుంది నాకు. ఐ హోప్ అట్లీస్ట్ ఈ వీకెండ్ అయినా నాగార్జున సార్ వచ్చి వాళ్ళ క్లాస్ తీసుకోవాలి, వాళ్ళకి కొంచెం ఏమంటారు ఉన్నాడు ఆయన పాపం. దే షుడ్ రియలైజ్ దట్ వాట్ దే ఆర్ డూయింగ్ అని. ఏం రియలైజ్ ఏంటో కానీ చలో. మేము తను ప్రిన్స్ స్కూల్కి వెళ్ళాలండి ఈరోజు. ఏంటో ఉంది వాళ్ళ స్కూల్లో, ఏంటది లెర్నింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయంట. సో నేను తబస్సు వెళ్తున్నాం అక్కడికి. సరే వెళ్తున్నాను కదా, ఎలాగో యాజ్ యూజువల్గా ర్యాండమ్గా వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్ ఎలా ఉంటుంది, అక్కడ నుంచి షాపింగ్ తీసుకెళ్ళమని అడుగుతుందంట. చంపుతా నేను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రిన్స్ వాళ్ళ స్కూల్కి వెళ్తున్నామండి, అంతే. కాదండి, వెళ్దాం. ఇంకా నన్ను అడుగుతుంది, నేను పిచ్చిదానిలా ఉన్నాను కదా, దివానీ దిక్కునా అంటుంది ఇట్లా రెడీ అయ్యి. ఏం చెప్పాలి? ఒక అమ్మాయి ఉంటది ఇలా అడిగే అమ్మాయి ఆమె దివానీ అంటే నేనేం చెప్పుకో. ఓ లిఫ్ట్ వచ్చిందండి. ఓ కార్లో కూర్చొని సెల్ఫీలు. కార్ఫీయా? కార్లో సెల్ఫీ తీసుకుంటే అది కార్ఫీ అవుతుంది. ఓహో, కరెక్టేనా? అది నిజంగా వర్డ్ ఉందా, నువ్వు క్రియేట్ చేసేది? నిజంగా కార్ఫీ అని ఉందా? నిజంగా? ఓ మై గాడ్, ఐ డిడ్ంట్ న్యూ దిస్. యు కెన్ చెక్. కార్ఫీ తీసుకుంటున్నావు ఇప్పుడు? కార్ఫీ ఇప్పుడు నుంచి కార్లో కూర్చొని సెల్ఫీ తీసుకుంటే దాన్ని కార్ఫీ అనాలి. ఏంటో అండి కార్ఫీలు సెల్ఫీలు. నేను తీసుకుంటా కానీ నీ అంత పిచ్చి కాదు. మమ్మీ చాలా డిఫరెంట్ గా బాగున్నారు కదా. ఎందుకలా? బికాజ్ ఆఫ్ నోస్ రింగ్ బాగుంది కదా, చెప్పండి మమ్మీకి వేసుకోమని. ఈరోజు వేసుకున్నానండి. ఎప్పుడైనా వేసుకుంటూ ఉంటా, వేసుకో అని చెప్తూ ఉంది గత కొన్ని రోజుల నుంచి. అందుకే ఈరోజు తీసేసుకున్నా. అంటే నేను అక్కడిక్కడ పడేస్తూ ఉంటా, మళ్ళీ షూటింగ్లో ఇది తీసి వేరేది పెట్టుకోవాలి. సో ఎందుకు అని ఇంట్లోనే జాగ్రత్తగా పెట్టేసుకొని వెళ్తానమాట. మళ్ళీ అక్కడిక్కడ పోగొట్టేస్తాననేసి. కానీ ఈరోజు పెట్టుకున్నా. ఇట్స్ ఎ ప్లెయిన్ వన్. చూడండి నన్ను బ్లాక్ చేసి కెమెరా ఆఫ్ చేసేసి మళ్ళీ మమ్మీ టూ మచ్. ఎప్పుడు ఆన్ చేసావు కెమెరా? ఓకే, చూపిస్తా వాళ్ళకి. చెప్పండి ఇప్పుడు. కార్ఫీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలి కదా వాళ్ళ కోసం. సో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ లో చూడండి. మేము అది చేస్తామండి. జానూర్ సన గారు ఏంటండి సన గారు ఇలా చేశారు? అమ్మాయిలు అంతే. అది ఉమెన్. చలో బాయ్ బాయ్. పర్మిషన్ లేకుండా ఎందుకు తీసావు?
వామ్మో, తెలియాలి ఇది ఉన్నప్పుడు కదా. జాగ్రత్తగా ఉండాలి. బాయ్, సన్లైట్ బాగుంది, ఫోటో తీసుకుంటున్నాం. బాయ్ బాయ్. ఇలా మాకు ఒక మనిషినిచ్చి పంపిస్తున్నారు, సో దట్ వీ గో డైరెక్ట్లీ టు ద క్లాస్ అనేసి. అక్కడిక్కడ తిరగకుండా ఫోటోలు తీసుకోకుండా, లేకపోతే ఇక్కడ నుంచొని కూడా ఫోటోలు తీసుకుంటుంది, వాళ్ళకి తెలుసు అనమాట. అందుకే మాకు మనిషినిచ్చి వెళ్ళని. తర్వాత మదర్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండాలా? అలర్ట్గా ఉండు. ఇదిగోండి ఈ బ్రిడ్జ్ ఇస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ మీద నుంచే ఒకసారి అన్వర్ తబస్సుం వచ్చి చాలా స్టైల్గా నడుస్తూ ఉందంట. తిరుగు ఒకసారి. స్టైల్తో కాదు, నాకు రాదు స్టైల్తో నడవడానికి. సింపుల్ ఇలాగే ఏదో ఆలోచిస్తా, ఏదో ధ్యానంలో నడుస్తున్నావు కేర్లెస్గా అంతే. పడ్డదండి కాళ్ళు. ఏమైంది చెప్పు, బాగు మాట్లాడు, చెప్పు ఏమైంది? లిగ్మెంట్ టేర్ అయింది. లెగ్మెంట్ టేర్ అయ్యి ఎన్ని మంత్స్? 3 months అనుకుంటా, బట్ 1.5-2 monthsలోనే ఐ స్టార్టెడ్ వాకింగ్ బ్యాక్ అగైన్. కానీ ఇప్పుడు కూడా నువ్వు వాకింగ్కి వెళ్తే నీకు పెయిన్ వస్తుంది కదా? పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్ కూడా వస్తుంది. దీంతో ఏం నేర్చుకున్నావు? ఫోకస్గా ఉండాలని. ఫోకస్డ్గా ఉండాలి అనేసి. యాక్చువల్ మనం క్లాస్కి వెళ్ళాము, వెళ్తే గెట్ అవుట్ అండి, ఇట్స్ 10 o'clock అన్నారు, వచ్చేసాం మేము. 9:38 అండి. ఇక్కడ ఇలా ఉంది చూడండి చక్కగా. Wow, you have even tortoise ducks taking bath. తబస్సుం అక్కడ కూడా కూర్చొని ఫొటోస్ తీసుకుంటుంది. పెద్ద చెట్టు. సో మేము ఇక్కడ కూర్చున్నాం. ఇంకా చాలామంది పేరెంట్స్ వచ్చారు, అందరు వెయిట్ చేస్తున్నారు, ఎక్కడక్కడ కూర్చున్నారు. అండ్ ఫ్రావిక్ తబస్సుం ఇస్ చెకింగ్ హర్ ఎలా వచ్చాయని పిక్స్ చూసుకుంటుంది. చూసుకోవాలి కదా మరి. ఎస్ చూడాలంటే మీరు తన ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నాది చూడాలని నా ఇన్స్టాగ్రామ్, తనది చూడాలంటే తన ఇన్స్టాగ్రామ్. ఇంతకీ మీ అందరు బిగ్ బాస్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు చెప్పండి, నాకు అడగొద్దు. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ ప్లేయింగ్ దేర్ ఓన్ గేమ్స్. ఎప్పటి వరకు అది గేమ్, అది ప్లేయింగ్ అంట. ప్లేయింగ్ దేర్ ఇండివిజువల్ గేమ్. వాళ్ళు లోపల ఉన్నారు, దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ గేమ్. ఇలా గేమ్ లో ఫైటింగ్ లో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ. ఐ హోప్ వెరీ సూన్ దిస్ చేంజ్ ఇన్ బిగ్ బాస్, ఆర్ ఎల్స్ నెక్స్ట్ టైం నుంచి నో వాచింగ్ బిగ్ బాస్. లాస్ట్ ఇయర్ నేను చూడలేదు అసలు, ఒక్క ఎపిసోడ్ కూడా. ఇప్పుడు ఎందుకు చూస్తున్నావా? నేను వెళ్తానని అనుకున్నావా? లేదు, నాకు తెలుసు అది రాంగ్, ఫేక్ న్యూస్ అని. ఇక్కడికి వచ్చి కూడా బిగ్ బాస్ అంటుంది ఏంటండి అసలు. Good morning everyone, my name is Yusuf. Today I'm going to talk about Dandi March. Dandi March, also known as the Salt March, was an protest event in India's struggle for freedom. It started on March 12, 1930, led by Mahatma Gandhi. He wanted to protest against the British law that Indians had to pay tax on salt. This made it very difficult for people because salt is an important part of our food. So Gandhi decided to rob the coast of Dandi that he could make salt from seawater. Capital city of Gujarat is Gandhinagar. Now my friend will give you more information about Gujarat. Thank you. Over to Riyansh. Pronounce also. So they have done very good. The diction is clear, the way like they pause the words, very confident and very good, very good. Each and everybody. You are smart.
Super, Rajesh. Super. You did very well. Hey, boys, in pushing up. Yes, Rajesh. Change చేశారు ఏదో బటర్ బిస్కెట్ అనేదా నో సమోసా దిస్ టైం. సో ఫైనల్గా అయిపోయింది యూసుఫ్ లెర్నింగ్ వాట్ సెలబ్రేషన్స్. చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగా మాట్లాడాడు యూసుఫ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్గా. అంటే ఫస్ట్ టైం వాడిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడడం అనేది ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు బిల్డ్ చేయాలనే ఇది నేర్పిస్తున్నారు పిల్లలకి. యూసుఫ్ పక్కన పెడితే ప్రతి స్టూడెంట్ ఎంత చక్కగా మాట్లాడారంటే అంత చక్కగా మాట్లాడారు. ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. లైక్ యూనో వెన్ దే గ్రో అప్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ ఎనీ ఇంటర్వ్యూ, ఏమైనా సెమినార్ ఇవ్వాలంటే, ఏమైనా మైక్లో మాట్లాడాలంటే ఆన్ స్టేజ్ ఆ ఫియర్, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్, మ్యామ్స్ అందరూ, హ్యాట్స్ ఆఫ్ టు ద స్కూల్. ఎస్ నిజంగా చాలా బాగా చెప్పారు. నాకు ఆ పాత క్విక్ ఇండియా మూమెంట్స్ యాక్చువల్లీ మాకు యూసుఫ్ నిన్న చెప్పాడు తెలుసా, మీ పేరెంట్స్కి క్వశ్చన్స్ అడుగుతారు, ఇవి ఆన్సర్స్ ఉంటాయి, నేను అక్కడ ఉండను అని చెప్పాడు. ఐ వాజ్ లైక్ షాక్. అవును మాకు చెప్తున్నాడు అడుగుతారనేసి. బట్ ఇట్ వాజ్ నైస్, వెరీ నైస్. నిజంగా అంటే ఒక హ్యాపీనెస్ అండి. పిల్లలు నేర్చుకుంటున్నారు, మనం ఇంత కష్టపడి వాళ్ళ కోసం ఇంత చేస్తాము, వాళ్ళు చదవకపోతే ఎక్కడో మనకు బాధగా ఉంటుంది. చదివి వాళ్ళు ర్యాంక్స్ తెచ్చుకోవాలని కాదు, కానీ బాగా చదివితే చాలు అనేసి. సో చదువుతుంటే ఒక ఆనందం అనమాట. ఓ థ్యాంక్ గాడ్ మన కష్టానికి వాళ్ళు బాగా చదువుతున్నారని. పార్ట్ ఏంటంటే హీ వాజ్ జస్ట్ బీయింగ్ ద స్టూడెంట్ అనమాట. ఎక్కువ ప్రేమ చూపించడం, అమ్మమ్మ వచ్చారని దగ్గర కూడా రావట్లేదు. మేము వస్తుంది బాయ్ చెప్పి గివ్ యూ హగ్ టు యువర్ పేరెంట్స్ అంటే ఐ హావ్ టు బిహేవ్ అంతే బాయ్ అనేసి వెళ్ళిపోతున్నాడు. యు గో అని చెప్తున్నాడు. నన్ను చూసి కూడా మొహం అలా తిప్పేశాడు. సో ఓకే హీఈస్ లైక్ ఎనీవేస్ ఆల్ ది బాయ్స్ ఆర్ లైక్ దట్. సో పిల్లలు గర్ల్స్ అంటే కొంచెం అటాచ్డ్గా ఉంటారు, బాయ్స్ కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు. సో అలాగే ఉన్నాడు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. హౌ అబౌట్ యూ? Proud mom walking out of the school proudly anamata. Yes, I am also very proud grandmother. Proudగా నేను కూడా ఫీల్ అవుతున్నా. So going to Tabassum, going to షాపింగ్ తీసుకెళ్ళండి అని అడిగాను. ఎందుకంటే నేను నెక్స్ట్ మంత్ ట్రావెలింగ్, నేను యూసుఫ్ అక్కడే ఏంటి మీకు తొందరగా తెలుస్తుంది. సో దానికోసం నాకు కొన్ని కావాలి. అదంటే హాయ్ మా అమ్మగారేమో షాపింగ్ కాదు, ఇప్పుడు చెట్లు ఏదో కొనాలంట, చిన్న ప్లాంటర్స్. సో లెట్స్ గో అండ్ సీ. చెట్లు కాదు, ఐ వాంటెడ్ a తొట్టి, ఒక పాట్ కావాలి. ఆ పాట్ కోసం ఏంటంటే మేము ఆ పాట్ ఏదైతే కొనాలన్నానో ఆ షాప్కి వెళ్తే ఆ షాప్ క్లోజ్ ఉంది. దగ్గరలోనే ఏబిఎన్ కోసం మాల్ అయ్యే ఏఎంబి మాల్ అంట. చూడండి మాల్ పేర్లు కూడా తెలియదు మనకి. ఆ మాల్ దగ్గరే ఉంది కదా. సరే ఎలాగో అడిగింది, ఏదో షూస్ కొనాలంట. సరే చూసుకోరా అని వచ్చేసాం. వద్దు నేనే తీసుకొస్తా, వద్దు నేనే కొనిస్తా. ఎందుకట్లా? అందరు తల్లిలు అంతనా, నేనే అంతనా? బాయ్. Arhanu, say hi to my camera. Kitty bhai. Ay, are, oh my God, मेरा cutie pie, मेरा धड़कन है ये, मेरा हार्ट बीट है ये, मेरा cutie pie है. अरे क्या बात है. मम्मी मैं अरहान कन जा रही है अब. आई एम गोइंग अरहान के पास. ओके you can go. Oh my God, you're watching TV. That's very bad. కానీ బయటలో కెమెరా కన్నా అదేమిటి సేఫ్, దీంట్లో కన్నా మీకు తినా హాయ్ చెప్పండి. ఇప్పుడు వరకు మామ్ షాపింగ్ చేశారు, ఇప్పుడు నేను చేస్తాను. ఐ నో. నేను కొన్నాను కాదని కాదు, కానీ కేవలం 2 అయితే నార్మల్ కాటన్ కొన్నా. ఇప్పుడు అంటే తను కూడా కొన్నది మళ్ళీ కొంటదంట. మమ్మీ కంటే ఎక్కువ బిల్ చేశారు. ఏదో నేను పెద్ద చేసిన అక్కడ నేను కొన్నాయి ఎంతకి అవి
చాలా లెస్ ప్రైస్ 500 rupees, 700 rupees. What? Look at this bags. ఓకే, అది మనమేనా? నేనైతే తపస్సుని అలా ఆట పట్టిస్తూ ఉంటానన్నమాట. తను ఊరికి ఏడిపిస్తా పాపం. ఆ టెన్షన్ పడుతూ ఉంటుంది పాపంని. మాకు పోనీ కొనేస్తాను వేసుకుంటుందంట, అది కూడా కాదు, నేనే వేసేసుకుంటూ ఉంటా అన్ని తన బట్టలు ఎక్కడికి వెళ్ళినా. అందుకే నేను కొనను, ఎందుకంటే ఇద్దరికి వస్తాయి. డజంట్ మేక్ సెన్స్ ఇక నేను సపరేట్ తను సపరేట్ కొనాలని. చాలా నచ్చి అది రీజనబుల్గా రేట్ ఉంటేనే నేను కొంటాను, లేకపోతే లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే తను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తుంది. ఆ డీటెయిల్స్ అని చెప్పింది కదా, త్వరలో షేర్ చేస్తుంది మీతో. సో దానికోసం తను తీసుకోవాల్సి వచ్చింది ఈరోజు. అండ్ ఇప్పుడు మేము వెళ్ళిపోతాం, ఎందుకంటే మాకు నమాజ్ టైం అవుతుంది. ఇంకా ఆల్రెడీ మా డ్రైవర్ గారు నమాజ్ చదివేసి వచ్చారు, ఇంకా మేము వెళ్ళి నమాజ్ చదవాలి. సో తర్వాత మళ్ళీ వద్దాం అమ్మా, ఇప్పుడు టైం అవుతుంది కదా అంది తపస్సు. ఓకే చలో అన్నాను, లేకపోతే ఇంకేం కొట్టదు అని. కానీ మళ్ళీ రేపు రావాలి. నేను నా పాట్స్ కూడా నేను మళ్ళీ రేపే కొంటాను. ఇప్పుడైతే మాత్రం మేము ఇంటికి వెళ్తాం, ఆకలి కూడా వేస్తుంది. సో ఇంటికి వెళ్ళి నమాజ్ చదివేసి భోజనం చేసిన తర్వాత ఏం చేస్తానో తెలియదు. అవన్నీ వ్లాగ్ చేసి మీకు చూపిస్తా. హ్యాపీ? Obviously happy. घर ना आप? हाँ घर ना? हाँ, घर भूख लग रही. जाए वही बोली, घर जाके नमाज पढ़ लेके खाना खा. What are you having? Chia seeds, lime and a pinch of salt. Okay. Good for your Digestion. cooling your body. సో నాకు చెమటలు ఎక్కువ పడతాయండి. సో ఇది తాగమన్నారు, నేను తాగను. ఈరోజు గుర్తుతో అరే బయటికి వెళ్తున్నాం కదా, అట్లీస్ట్ ఇలాగైనా తాగుతానని. షూటింగ్కి వెళ్తే నేను ఈ బాటిల్లో నింపుకొని వెళ్తాను, షూటింగ్ లేదంటే అసలు తాగను. నింపుకొని తీసుకొని వచ్చాను, కానీ అస్సలు కుదరలేదు అప్పటి నుంచి. ఇప్పుడు తాగుతున్నాను. అలాగే చూడండి నేను తీసుకొచ్చాను జామకాయ. అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ చేశాను. అండ్ దిస్ ఇస్ ఆ నమాజ్ రూమ్. మీరు చాలాసార్లు చూస్తుంటారు ఫ్రాలిక్ తబస్సుమ్ ఈ చిన్న మా నమాజ్ రూమ్ టూర్ కూడా చేసింది, తన ఛానల్లో ఉంది. సో మేము ఇక్కడే నమాజ్ చదువుతూ ఉంటాము ఆల్మోస్ట్. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరు చదవచ్చు, ఇంకా 4-5 ఉంటే మళ్ళీ ఇంకా హాల్లో వేసేసుకొని చదువుతాం అనమాట. సో ఈరోజు నమాజ్లో నేను మీ అందరి కోసం మనస్ఫూర్తిగా ప్రే చేశాను, నా కోసం ప్రే చేశాను, మా ఇంట్లో వాళ్ళందరి కోసం ప్రే చేశాను. అండ్ ఎస్, మీరందరూ కూడా మీ ప్రేయర్స్లో ఒక్కసారి నన్ను మా ఫ్యామిలీని గుర్తు చేసుకోండి. అండ్ స్పెషల్గా ఈరోజు నేను షాపింగ్ చేసేటప్పుడు కొందరు మన సబ్స్క్రైబర్స్ చెప్తాను కదా, నా సబ్స్క్రైబర్స్ ఆర్ ఆర్గానిక్ సబ్స్క్రైబర్స్. అంటే ఎప్పటి నుంచో నాతో కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూ నేనేం చేసినా నాతో ఉండి, అంటే వాళ్ళని నేను ఎప్పుడు హర్ట్ చేసినట్టు ఏం చేయలేదు, నాతో ఉండి వాళ్ళందరూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సబ్స్క్రైబర్స్ కలిశారు. వాళ్ళందరికీ నిజంగా వాళ్ళు వచ్చి పలకరించినందుకు, నాతో మాట్లాడినందుకు నేను ఎప్పుడు చెప్తా, నన్ను ఎప్పుడైనా ఎవరైనా చూస్తే ప్లీజ్ మాట్లాడండి, పలకండి. సో నాకు తెలుస్తుంది ఇదంతా ఏంటంటే నాకు బూస్ట్ ఆఫ్ ఎనర్జీ. మీరు వచ్చి మాట్లాడితే ఓకే అబ్బా వీళ్ళు చూస్తున్నారనమాట అని. అలాగే ఫ్రాలిక్ తబస్సుమ్ని ప్లీజ్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు మర్చిపోయాను చెప్పడం, మీరు వ్లాగ్ చేయడం మానకండి, యూట్యూబ్ క్విట్ చేయకండి అన్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే నా ఫ్యామిలీని కూడా మీ ఫ్యామిలీ, సొంత అక్క చెల్లె, మీరు ఒక అన్నలా అన్వర్ని, తబస్సు మీ చెల్లెలా అలా ప్రేమగా చూసుకుంటారు సమీరాని, నన్ను, అందరినీ. మీ మాటల్లో ఉన్న ఆ చిన్న ప్రేమ నాకు ధైర్యం అనమాట. అదండి. సో అబ్బా చాలా మాట్లాడేస్తున్నాను నేను, నమాజ్ చదివి లేసాను కదా, సో ఎక్కువ మాట్లాడేస్తున్నాను. మళ్ళీ ఈరోజు మేనిఫెస్ట్ చేశాను ఏంటంటే ఐ హ్యావ్ టు గో టు ఉమ్రా మళ్ళీ అని మేనిఫెస్ట్ చేశాను. దేవుడు కోరుకుంటే మళ్ళీ ఓకే అనుకుంటే మళ్ళీ నేను ఉమ్రా వెళ్ళేసి రావాలని కోరిక అనమాట. టైం అవుతుంది, ఫస్ట్ భోజనం చేస్తే ఆకలేస్తుంది నాకు. ఫ్రాలిక్ తబస్సుమ్ ఆల్రెడీ భోజనం చేస్తుంది అనుకుంటా. నేనేం వండానో ఈరోజు మీకు చూపిస్తాను. ఈరోజు నేను అదేంటి బగారా రైస్ తబస్సుమ్ విత్ గ్రీన్ పీస్ వేసి చేశాను. చాలా టేస్టీగా ఉందా అని అడుగుదాం తబస్సుమ్ని. అండ్ బగారా దాల్చా కద్దు వేసి చేశాను. కద్దు ఏమంటారు, సొరకాయ వేసి చేశాను. సొరకాయ పప్పు, దాల్చా అండ్ సుక్కా. దీంట్లో నేను మటన్ అండ్ ఆలు వేసి చేశాను. ఈ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది. అండ్ బాయిల్డ్ ఎగ్స్. ఫ్రాలిక్ తబస్సుమ్ ఆల్రెడీ తిన్నది కాబట్టి ఎలా ఉంది? మీరు చేశారు ఎలా ఉంటుంది? ఆబ్వియస్గా చాలా బాగుంటుంది. అండ్ ఈ రైస్ నాకు చాలా ఇష్టం. యా ఎస్, సో కైండ్లీ ఖా బిస్మిల్లా.
సో నేను కూడా ఇప్పుడు తింటాను. మొత్తానికి నేను ఇప్పుడు తినేసాను. అండ్ తీసుకున్న బట్టలు చూపిద్దామని మీకు. సో నేను తీసుకున్న ఫ్రాలిక్ తబస్సుం తీసుకుంది. పాప అది ఎప్పుడు తీసుకుంటుంది, అన్నీ నేనే వేసుకుంటాను. అది చాలా ఇదిగా తీసుకుంటుంది. కానీ నాకు ఏదో ఒక ఈవెంటో ఏదో ఎక్కువ పని పడుతుంది, ఇదేసుకో అని చెప్తే నేనే వేసేసుకుంటూ ఉంటాను. అందుకే నేను కొన్ను. బట్ ఓకే, దిస్ టైమ్ షీ టుక్ అ వెరీ బ్యూటిఫుల్ కార్డ్ సెట్ అండి. కార్డ్ సెట్ ఇచ్చానా, కానీ ఇది సపరేట్గా ఇచ్చారు వాళ్ళు. ఇది అండ్ ఇది సపరేట్గా ఇచ్చారు. దిస్ ఇస్ ఫ్రమ్ ఏంటది సోల్డ్ స్టోర్ నుంచి అండి. చాలా బాగుంది అండ్ వెరీ వెరీ రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి ఇక్కడ కదా తబస్సు. మెంబర్షిప్ ఉంటే డిస్కౌంట్ వస్తుంది. దాని వాళ్ళకి మెంబర్షిప్ ఉందని చాలా మంచి డిస్కౌంట్లో వచ్చింది ఇది తబస్సుకి. సమీర్యాకు ఉందంట మెంబర్షిప్. ఆ మెంబర్షిప్ మీద తీసుకుంటే చాలా మంచి డిస్కౌంట్లో వచ్చింది. ఇది ఒక స్టోర్, ఏంటిది యంగిస్తాన్ యోస్తా అని స్టోర్ నుంచి తీసుకున్నాను. అక్కడే మన సబ్స్క్రైబర్స్ కూడా కలిచారు, వాళ్ళందరూ చూస్తుంటే. సో అక్కడ నుంచి తీసుకున్నాను. అండ్ యోస్తాలో చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఎవరైనా ఆ స్టోర్కి విజిట్ చేయలేదంటే చేయండి. అంటే నాకు నచ్చింది, రీజనబుల్గా అనిపించింది, అందుకే చెప్తున్నాను, ప్రమోషన్ గురించి కాదు. సో యోస్తా నుంచి దిస్ బ్యూటిఫుల్ గ్రీన్, ఈ బ్యూటిఫుల్ ప్యాంట్తో తీసుకున్నాం. మ్యాచింగ్ ప్యాంట్స్ అనమాట. ఓకే, అండ్ దిస్ ప్యాంట్స్ ఏంటంటే 399 రూపీస్కే వచ్చింది. సో ఈ మొత్తం కలిపి దిస్ ఇస్ ఫర్ 799 అండ్ 799 అంటే 8 అనుకో, ఇది 4 అనుకో, ఎంత అయింది? 1200గా 8 9 10 1100లో ఈ రెండు వచ్చినట్టండి. మనం కుట్టడానికి ఇస్తేనే తీసుకుంటున్నారు. 1200. నేను లెక్కల్లో చాలా పూర్ అండి, అస్సలు పూర్. సేమ్ ఇయర్ తబస్సు ఏం పూర్ కాదు, లెక్కల్లో పూర్. పర్ఫెక్ట్ అంటే సమీర లెక్కలు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలాగే ఇవన్నీ కూడా దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 600 రూపీస్. చూడండి, 599, సారీ దిస్ ఇస్ 699, 700 రూపీస్. అయితే ఇది ఓన్లీ ఇదే వచ్చిందా తమసు? ఓకే, ఇది 700 రూపీస్ అండి. సో అలా ఒక తర్వాత ఫోల్డ్ చేస్తా. ఇది సెట్ వచ్చింది, మొత్తం సెట్ వచ్చింది. ట్రై చేయాలి ఇప్పుడు. దిస్ 990లో సెట్ వచ్చిందంటే 1000 రూపీస్కి ఇది ఇలా ప్యాంట్స్ వచ్చాయి. స్ట్రైట్ ప్యాంట్తో పాటు ఇచ్చారు. ఈ కలర్ తబస్సు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను అనమాట. ఓకే, అండ్ దెన్ మళ్ళీ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1000 రూపీస్లో వేరే ప్యాటర్న్, 1000 రూపీస్లో మంచి ఎల్లో. ఇది కూడా ప్యాంట్, స్ట్రైట్ ప్యాంట్స్తో 1000 రూపీస్కే అండి. ఇది కూడా అలా చాలా చాలా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. అంటే విత్ ప్యాంట్స్ వచ్చాయి 1000 రూపీస్లో. అంటే వాట్ బ్యాడ్ చెప్పండి. మళ్ళీ దీనికి చూడండి, చక్కగా వర్క్ కూడా వచ్చింది ఇక్కడ, ఫ్లవర్స్ ఇవన్నీ చూడండి. ఇది ఓకే, ఇది కూడా ఫ్రాలిక్ తబస్సు తీసుకుంది సెట్. అది ఇది ప్యాంట్ ఇక్కడ ఉంది కదా, ఇది కూడా సెట్ అండి. ఇదిగోండి, కాంట్రాస్ట్ ఇచ్చారా దీనికి. ఇది 800 రూపీస్కి యూ గాట్ సెట్. 800 రూపీస్కి యూ గాట్ దిస్ హోల్ సెట్ అండి. 800కే సూపర్. అన్ని సైజెస్ కూడా ఉన్నాయి, అన్ని సైజెస్ ఉన్నాయండి. మేము ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా పెద్ద సైజెస్ తీసుకుంటాను నేను అండ్ ఫ్రాలిక్ తబస్సుం కూడా. ఎందుకంటే వాటర్లో వాష్ చేసినంత షింక్ అవుతాయి బట్టలు. షింక్ అవడం కాకుండా మేము అస్సలు బాడీ టైట్, అసలు ఫిట్టింగ్ అనేది నేను వేసుకోను, నాకు నచ్చదు. లక్ష్మి గారు చాయ్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ లక్ష్మి. నేను చాలా లూజ్ డ్రెస్సెస్ వేసుకుంటాను. సో అందుకని నా డ్రెస్సెస్ అన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్, లూజ్ ఫిట్టింగ్సే ఉంటాయి అన్నీ. అండ్ ఇది షీ టుక్ ఇట్ ఫ్రమ్ అదర్ స్టోర్ కదా, ఏంటిది ఎజోర్తే చాలా బాగుంది. దీనికి ఇలా స్కార్ఫ్ ఇచ్చాడండి, ఏదైనా టాప్తో మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. తను ట్రావెల్ చేసే ప్లేస్ ఇస్ గోయింగ్ టు బి లిటిల్ హాట్, అందుకని కొంచెం కాటన్స్లో ఉంటాయని తీసుకుంది. అండ్ యా మళ్ళీ ఇది ఒక టీ షర్ట్ హలో కిటీ. ఇలాంటివి కనిపిస్తే ఇమ్మీడియట్ గా తీసేసుకుంటది, ఉన్నా మళ్ళీ కొంటది. హలో 500కే, కానీ ఉన్నా తీసుకుంటది. ఇది కూడా తీసుకుంది. ఇది కూడా టీ షర్టే.
అండ్ ఇది ఒకటి ష్రగ్ వేసి వేసుకుంటుందంట ఫ్రాక్, ప్రిటీ ఫ్రాక్. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దీనికి, చికెన్ కర్రీ వర్క్. ఇది స్లీవ్లెస్ అయితే, పాకెట్స్ ఉన్నాయి దీనికి. ఏదైనా ష్రగ్ వేసి వేసేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫ్రమ్ ఎజార్తే. మనకు పేర్లు ఏంటో ప్రొనౌన్స్ చేయడానికి. మొత్తానికి ఏంటంటే చూడండి, నేను కొన్నానని చెప్పానా, ఒకటే కొన్నా. ఐ యు సీరియస్? ప్యాంట్ అది నేను ఏంటో కొన్నా అనుకున్నా, ఒకటే కొన్నాను చూడండి. ఇది స్ట్రైట్ లూజ్ ప్యాంట్స్. అందు నుంచి మీరు వేసుకున్నప్పుడు వ్లాగ్ చేసి చూపిస్తా. చెప్తూనే ఉంటా ఎప్పుడు తబస్సుమ్ డ్రెస్సెస్ వేసుకుంటాను నేను అని. పాపం తను వేసుకోకముందు కూడా నాతో షేర్ చేస్తుంది. అందుకే నేను కొనను, ఎందుకంటే తను కొంటది మన ఇద్దరు కోసం. ఇద్దరు వేసుకోవచ్చండి. దిస్ ఇస్ అ స్లీవ్లెస్ స్ట్రైట్ టాప్ అండ్ నాకు చాలా నచ్చింది. ఇది మంచి చికెన్ కర్రీ పెయింట్ ఇది. ఓ పెయింట్ ఉంది, కాకపోతే ఐ థింక్ యూ షుడ్ వేర్ ఎ ష్రగ్ ఇన్సైడ్. చాలా పల్చగా ఉంది. సో దిస్ ఇస్ ఫర్ 999 రూపీస్కే మీకు ఈ పలాజో, లూజ్ పలాజో అండ్ ఈ స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది. ఇది ఒకటే డైలీ వేర్ కి చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇలాంటి స్లీవ్లెసెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నప్పుడు ష్రగ్ ఏం వేసుకోకుండా వేసేసుకుంటా, బయటికి వెళ్ళినప్పుడు ష్రగ్ వేసేసుకుంటా. సో ఇలాంటి ఈ ఫిట్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇది అండి, నేను ఒకటే కొన్నాను అనమాట మొత్తానికి. తబస్సుమ్. చలో చాయ్ తాగండి, మళ్ళీ నేను ప్రిన్స్కి తీసుకురావడానికి వెళ్ళాలి. చూసారా ఎలా మాట మార్చేస్తుందో. సో నేను ఒకటి కొన్నాను, తను కొన్నాను. షీ నీడ్స్ ఇట్ అండ్ అఫ్ కోర్స్ ఐ డూ షేర్ విత్ ఇట్. అండ్ ఇప్పుడు నేను టీ తాగుతాను, తన కింద ప్రిన్స్ని పికప్ చేసుకోవడానికి వెళ్తాను. తను ప్రిన్స్ని ఈరోజు చాలా ప్యాంపర్ చేయాలి, ఎందుకంటే వాడు చాలా బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి. సో మీరందరూ కూడా తాగుతారా ఈవినింగ్ చాయ్? నేను తబస్సుమ్ అక్కడ ఉన్నాము. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూడండి. చక్కగా నా కబడ్ ఎంత చక్కగా పెట్టేస్తున్నారు, నా ప్రమేయం లేకుండా. ఏమి ఎక్కడ పెడుతున్నా నాకు కూడా తెలియదు. నాకు దొరుకుతాయా? ఓకే, ఇగో ఏదో పెట్టుకున్నారు ఇక్కడ. అమ్మయ్య, అల్లూరి పాటలు వింటూ ఇంకా అవన్నీ సర్దాలి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ప్రొఫెసర్ లక్ష్మి చక్కగా నా బ్లౌజెస్ ఫోల్డ్ చేస్తున్నాను. వీడు వచ్చేసాడని నేను ఇక్కడే ఉన్నాను. వాడికి ఇప్పుడు స్నానం చేసి ఫ్రెషప్ చేయించాలి. వాడు అమ్మా మమ్మీ ఓకే గైస్, వాడు ఫ్రెషప్ చేయించిన తర్వాత మాట్లాడతా. నేను ప్రిన్స్కి స్నానం చేసి వచ్చేలోగా మా హెల్పర్స్ ఎంత నీట్గా సర్దేశారు చూడండి. ఇవన్నీ నా బ్లౌజెస్. కాకపోతే నేనైతే నాకు ఏం అవసరం ఉంది, ఎక్కడ పెట్టుకోవాలని చూసేదాన్ని. వాళ్ళకి ఎలా అర్థమైతే అలా పెట్టేశారు. ఓకే, దట్స్ ఓకే, కానీ నీట్గా పెట్టారు. దట్స్ సో స్వీట్ ఆఫ్ దెమ్. అయితే ఆ పైన నాది అంత మీకు చాలా గందరగోళంగా కనిపిస్తుంది. అవి కొన్ని గిఫ్ట్ బాక్సెస్ అండ్ బ్యాగ్స్ అవన్నీ అనమాట. అది నేనే సర్దుతా, చూసి ఏం కావాలో చూసి చెప్తానన్నాను, అందుకే వాళ్ళు ముట్టుకోలేదు. అదర్వైజ్ దిస్ ఆల్ ఇస్ ఆల్ సెట్. సో ఎస్ గైస్, ఇంకా ప్రిన్స్ వచ్చాడు, భోజనం చేశాడు, అల్లరి చేశాడు, పడుకుంటూ పోయాడు కూడా. ఇదిగోండి ఎంత క్యూట్గా పడుకున్నాడు. సో దిస్ వాజ్ మై హోల్ డేస్ జర్నీ. ఎలా ఉంది ఏంటి మీతో షేర్ చేసుకుందామని, నా చిన్న చిన్న ఆనందాలు, నా వాట్ యు సే హ్యాపీనెస్, నా పాజిటివ్ ఎనర్జీ అంతా మీకు స్ప్రెడ్ చేయాలనేది నా వ్లాగ్స్, నా ప్రయత్నం ఎప్పుడు ఇదే ఉంటుంది. ఐ హోప్ నా వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.